హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమి సుమలత. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మటన్ కీమా వడ చూపించబోతున్నానండి. మటన్ కొంచెం ఎక్కువగా ఉందని ఇలా చేద్దామని నేను ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా చాలా బాగా కుదిరియండి. ఏం లేదు, ముందుగా మనం మటన్ కైమా కాదండి, ఇది మటన్ అన్న ముక్కలే నేను మిక్సీ చేశాను అనమాట. మటన్ని మెత్తటి పీసెస్ తీసుకుని కొద్దిగా అవి నేను మిక్సీ చేశాను. ఒక 2 hours ముందు మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే ఈ మటన్ వడకి బైండింగ్ ఇంకా బాగా వస్తుందండి. ఆ పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకోవాలండి. ఇవి కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత ఈ మటన్ కీమాలో ఆనియన్స్ ముక్కలు, ఈ పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు ఇవన్నీ మిక్సీ చేశారు కదండి, అవి మళ్ళీ కొద్దిగా కరివేపాకు, మళ్ళీ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసానండి. ఇవి ఆ క్లిప్పింగ్స్ అని మా పిల్లలు తీశారు, అవి యాడ్ అవ్వలేదండి. అవి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ఇంకా వడలాగా కాల్చడమే ఆయిల్లో. చూడండి, అంత అయిపోయింది. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు కూడా వేసేయాలండి. ఉప్పు మర్చిపోయాను మీకు చెప్పడం, ఉప్పు కూడా వేయాలి. తర్వాత ఈ కొద్దిగా చిన్న చిన్న బాల్స్ తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొద్దిగా పలచగా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా, లోపల మటన్ కాబట్టి లోపల కూడా వేగాలని నేను కొద్దిగా పలచగానే చేశాను. కొద్దిగా తీసుకుని మన వడలాగా వేయడమేనండి. చాలా బాగా కుదిరాయి. మీకు ఇంకా కొంచెం క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ, కొద్దిగా బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇలా చికెన్తో చేయొచ్చో లేదో కానీ తెలియదు కానీ అండి, మటన్తో అయితే చేస్తారు చాలామంది. ఆల్మోస్ట్ బాల్స్ చేసుకుంటారు ఎక్కువగా. నేనైతే బాల్స్ లోపల ఉడకవేమో అన్నట్టుగా ఇట్లా వడలాగా చేశానండి. చాలా బాగా కుదిరాయి. మీకు ఇంకా కొద్దిగా ఇంకా లూజ్ ఉంది, బైండింగ్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే కూడా కొద్దిగా శనగపిండి కూడా కలుపుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఉందన్నమాట. అలా చాలా టేస్టీగా వచ్చాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను.